పులావులైనా ఫ్రైడ్ రైస్లైనా మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తో మనకు నచ్చిన విధంగా హెల్తీగా కస్టమైజేషన్ చేసుకొని మరి వండుకోవచ్చు. మరి నేను ఈ రెసిపీ అయితే అలాగే చేశాను. ఒకసారి చూసేసేయండి. మంచి టేస్ట్ రావడానికి ఒక ఇంగ్రీడియంట్ కలిపాను, చూసేసేయండి. ముందైతే ఒక మిక్సీ జార్లోకి ఒక కట్ట పుదీనా బాగా కడిగేసి వేసేసి, ఆ తర్వాత ఒక కట్ట కొత్తిమీరని బాగా వేళ్లతో సహా కడిగేసి వేసేసి, నేను 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను కదా, అందుకు 5 పచ్చిమిరపకాయలు, 2 ఇంచీల అల్లం ముక్కలు, అలాగే 2 వెల్లుల్లిపాయ రెబ్బలు ఒలిచేసి మిక్సీలో వేసేసుకున్నాను. వాటితో పాటు కొంచెం పులుపు తగలాలని ఒక 3 టమాటాలు అయితే వేసుకున్నాను. పులుపు ఇష్టం లేకపోతే టమాటాలు స్కిప్ చేసేయచ్చు. వీటంతటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను. ఇప్పుడు బేసిక్ మసాలా దినుసులు తీసుకోవాలి. షాజీరా, మరాఠీ మొగ్గ, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క. ముందైతే లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, అనాస్ పువ్వు ఇవన్నీ కూడా కచ్చపచ్చగా దంచి ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెంగా గీ వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు నార్మల్ ఫ్లేవర్లెస్ ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కచ్చపచ్చగా దంచిన మసాలా దినుసులు, హోల్ మసాలా దినుసులన్నీ కూడా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం జీడిపప్పు వేసుకున్నాను. ఆ తర్వాత 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్నంగా పొడుగ్గా కట్ చేసేసుకొని వేసేసుకొని వీటిని బాగా మంచి పింకిష్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని, ఇప్పుడు మనం తయారు చేసుకున్న మసాలా పేస్ట్ వేసేసి దాన్ని పెద్దగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అలా నార్మల్గా ఫ్రై చేసేసి, ఇంకా మంచి ఫ్లేవర్ కోసం, హెల్దీనెస్ యాడ్ చేయడం కోసం మష్రూమ్ ఒక ప్యాకెట్, 50 రూపీస్ ప్యాకెట్ ఒకటి తీసేసి యాడ్ చేసేసి కొంచెం సాల్ట్ వేసేసి మూత పెట్టేస్తే వాటర్ అది బాగా వస్తుంది అందులోని. అది వాటర్ అది ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు నేను 2 గ్లాసుల రైస్కి, అదేనండి బాస్మతి రైస్కి 3.5 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి మరిగించుకుంటున్నాను. అలాగే ఇంకొంచెం హెల్దీనెస్ యాడ్ చేయడం కోసం 10 రూపాయల మిల్ మేకర్ ప్యాకెట్ని అయితే వేసేసాను నానబెట్టేసి. ఇంకొంచెం ఫ్లేవర్ కోసం కొంచెం ధనియాల పొడి వేసుకున్నాను. నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. అలాగే టేస్ట్కి సరిపడాగా సాల్ట్ వేసేసుకొని దీన్ని బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించాలి. ఇది బాగా మరిగిన తర్వాత ఆల్రెడీ ఒక ½ అన్ అవర్ ముందే నేను బాస్మతి రైస్ని అయితే ఇప్పుడు బాగా మరుగుతున్న ఎసట్లోకి ఈ నానబెట్టిన బియ్యాన్ని వేసేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక ఉడికి వచ్చేంత వరకు హై ఫ్లేమ్ మీద మాత్రమే మరిగించుకోవాలి. అలా ఒక ఉడికిన తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్ మీద పెట్టి దగ్గరికి వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఇదిగో ఇక్కడ మీకు చూపిస్తున్నట్టుగా ఇలాగా దగ్గరికి ఉడికిన తర్వాత ఇప్పుడు సిమ్లో పెట్టేసేసి అంత పైనుంచి కింద వరకు ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకొని 15 నిమిషాలు సిమ్ మీదే ఉడికించాలి. 15 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇంకొక 15 నిమిషాలు అలా రెస్ట్ ఇచ్చేస్తే ఇలా మంచిగా విడివిడిగా మంచి ఫ్లేవర్తో హెల్తీగా చాలా నాన్ వెజ్ చికెన్ బిర్యానీ దాటిపోయి మంచి ఫ్లేవర్ రైస్ మనకి రెడీ అయిపోతుంది. నచ్చితే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి.